అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ మెట్రోని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం మరి ఆమోదించలేదు, సో ఒక ముందడుగు వేయలేదు అనే ఆవేదనలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు విశాఖపట్నం గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే మేడం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మాదాపూర్ జూబ్లీ హిల్స్ రెండు కలిపితే అంత ఉంటుందో విశాఖపట్నం అంత ఉంటుంది. సో అటువంటి విశాఖపట్నానికి మెట్రో ఆమోదించారు కేంద్రం, మాకు విస్తరణకు ఆమోదించట్లేదు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో దీని గురించి మీరేమంటారు? అంటే విస్తరణ గురించి మాట్లాడుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు ఏదో మిస్టేక్, పాపం బై మిస్టేక్ ఏదో ఆవేశంలో అన్నారు అని అనుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తే గనక వైజాగ్ మరి ఆ విస్తీర్ణంతో ఈయన పోల్చుకోవటం ఏదో ఆవేశంలోనో లేకపోతే రాలేదని బాధతోనూ మనకి వాళ్ళు ఇవ్వలేకపోయారనే మాటలు తప్పించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడో 2019లో జరిగిన మిస్టేక్ వల్ల ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ రోజున వచ్చిన 24-23 నెలల్లోనే మరి కూటమి ప్రభుత్వం ఎంత గొప్పగా అభివృద్ధి చేసింది, ఎంత త్వరితంగా మరి పెట్టుబడులు తీసుకొచ్చింది, ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చాయి, ఎన్ని లక్షల ఉద్యోగాలకు భరోసా ఇచ్చారు. ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఎవరికైనా సరే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి అక్కడ కంపెనీలు వాళ్ళు వెళ్ళగొడుతూ ఉంటే ఎవరు లాక్కొచ్చుకున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు హైదరాబాద్ కు లాక్కొచ్చుకున్నారా లేదా? మొన్న ఈ మధ్య కాలంలో బెంగళూరులో సరిగ్గా రోడ్ల పరిస్థితి బాలేక ఒక కంపెనీ రాకపోతుంటే మరి వెంటనే లోకేష్ గారు వాళ్ళకి మెయిల్ చేసేసి రెడ్ కార్పెట్ పరిచేశారు, వెల్కమ్ అని చెప్పేసి. ఇంకేంటి ఇలాగా అంటే ఏదైనా సరే మనం సాధించి చేసి చూపెట్టుకోవాలి. ఈ రోజున మంచి పరిపాలన అందిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, కాదని అంటల్లా. కాకపోతే ఉండిద్ది, ఇంత చేస్తున్నా కూడా ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా అభివృద్ధి చెందితే బాగుండిద్ది. మరి నేను ఇట్లాంటి ఒక ప్రపోజల్ తీసుకెళ్ళినప్పుడు దాన్ని రిజెక్ట్ చేశారనే బాధలో మాట్లాడటం తప్పించి ఇక్కడ ఒకటే, ఈ రోజున మనం మొన్నటి వరకు కూడా ఈ ప్రాంతీయ విభేదాలతోటి ఎందుకు ఇలా పోల్చారు, ఇలా పోల్చితే తప్పు, పోల్చడం అనే దాని గురించి పక్కన పెట్టండి, ఏదో మాట్లాడేశారు అంతే తప్పించి ఇంకేదన్నా తప్పుగా మాట్లాడితే అప్పుడు మనం దాన్ని తీసుకోవచ్చు. ఈ రోజున ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఒక కవిత, లేకపోతే ఇంకొకరు సోకాల్డ్ పీపుల్ తెలంగాణ అని చెప్పి మాట్లాడేవాళ్ళు, వాళ్ళందరూ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ రోజున ఎంతో అభివృద్ధి చెందుతున్న నగరాలతోటి పోటీ పడుతూ పిల్లల్లో వచ్చిన మార్పులేంటి, యువతకి మనం ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి, వాళ్ళని ఎంత గొప్పగా తీర్చిదిద్దాలి. నువ్వు ఒక రాజకీయ పార్టీ పెట్టింది కవిత, పెట్టినప్పుడు ఆవిడ ఉద్దేశం ఏంటి, దేంతో పెట్టావు, ఏ ఉద్దేశంతో పెట్టావు? ఇప్పుడు రాజకీయాల్లో దేనికి వస్తారు? ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న ఉద్దేశంతో నందమూరి తారక రామారావు గారు వచ్చారు. మరి ఆయన ఉద్దేశం చెప్పేశారు, కానీ నువ్వే ఉద్దేశంతో వచ్చావు చెప్పు. ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారే గారు, ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అదే దాన్ని కంటిన్యూ చేస్తూ ఎక్కడ కూడా రాజకీయ విభేదాలకి తావు లేకుండా గొప్పగా ప్రజల గురించి ఆలోచిస్తూ, ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ, సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ, ప్రజల క్షేమమే ధ్యేయంగా, పిల్లల భవిష్యత్తే ధ్యేయంగా, ఎవరికి ఏ అవసరాలు వచ్చినా సరే ఆ రాజే కదా తీర్చాలి, ఆ రాజు కర్తవ్యాన్ని కరెక్ట్ గా అక్కడ నిర్వహిస్తున్నారు వాళ్ళంతా కూడా. అలాగే తండ్రికి తగ్గ తనయుడుగా లోకేష్ గారు, తర్వాత మరి పక్కన కూటమిగా ఏర్పడిన పవన్ కళ్యాణ్ గారు కానీ, సెంట్రల్ నుంచి మరి మోడీ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏ విధంగా వెళ్తున్నారో ముందుకు చూస్తున్నాం. కానీ ఇక్కడ ఒకటి మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టనివ్వకుండా ఆయన ఏదో వాళ్ళ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అంటే దానికి ఎంత మంది సోకాల్డ్ పీపుల్ వాయిస్ ఇచ్చారు, దేనికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు చెప్పాలి. వాళ్ళంతా కూడా చెప్పుకోవాలి. ఈ రోజున మీరు ఇక్కడికి వచ్చి ఆ పని చేసుకోండి, ఈ పని చేసుకోండి, ఏదైనా చేయండి, అయితే మా తెలంగాణ రాజకీయాల్లో మాత్రం మీరు రావద్దని కవిత మాట్లాడింది. రావద్దంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానని చెప్పట్లా, తెలంగాణ పీపుల్ నే పోటీ చేస్తున్నానని చెప్పాడు. ఆ విషయం మర్చిపోతున్నారు. మరి దానికి ఇప్పుడు మీ తెలంగాణ వాళ్ళని మీరే వ్యతిరేకిస్తున్నారా? మీ తెలంగాణ ప్రజలు నాయకులుగా తీర్చిదిద్దబడటానికి మీరు ఇష్టపడట్లేదా? నువ్వు ఒక్కదానివే పార్టీ పెట్టాలా, నీకే సొంతమా, తెలంగాణ మీ అబ్బజాగిరా అని అడిగాడు. నిజమే కదా, ఈ రోజు సమాధానం చెప్పమనండి. ఇట్లాగా మళ్ళీ మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ లో పెట్టినప్పుడు ఇక్కడ ఈ మీటింగు జరగకుండా చేయడానికి కారణం మరి ఆయనకి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ముఖ్యమంత్రి, ఆయనకి సంబంధం లేదు అని చెప్పి ఆయనకు తెలిసి ఉండదు అని నేను అనుకుంటున్నానని కూడా చెప్పారు. అంటే లోపల ఏదో జరుగుతుంది, ఇంటర్నల్ గా రాజకీయంగా ఏదో జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి వర్డ్స్ అన్ని వచ్చినాయి. ప్రతి ఒక్క సమాచారం ఉండిద్ది, దాని ద్వారా మనం ఎలా రియాక్ట్ అవ్వాలని ఇది ఉండిద్ది. అంతకు ముందు రోజు తెలంగాణలో ఏం మాట్లాడారు ఆయన, పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీల్ని చెప్పులతో కొట్టడం గానీ, నీచాతి నీచమైన భాషను ఉపయోగించడం. ఉపయోగం ఏంటి మీకు? కొట్టారు, కొడితే ఉపయోగం ఏంటి చెప్పమనండి. ఆయన ఏం తప్పు మాట్లాడారు? మహిళలను కించపరిచారా? మీ ఆత్మగౌరవాన్ని ఏమైనా దెబ్బతీశారా? ఆత్మగౌరవం అంటే ఏంటి అసలు సమాధానం చెప్పాలంటే, ఇప్పుడు 1200 మందో 1300 మందో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రాణత్యాగం చేస్తే వాళ్ళకు నువ్వేమి చేసావు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నీ పార్టీ చెప్పమనండి. ఇట్లాగా అభివృద్ధి అంటే ఏంటంటే ఈ రోజున
మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎలా జరిగింది అని. రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఏం చేస్తున్నారో చూస్తున్నాం. కాకపోతే ఒక పరిపాలన కరెక్ట్గా నిర్వహిస్తూ మనకు అందే ఫలాలు అందకుండా పోయినప్పుడు వచ్చిన మాటలు తప్పించి ప్రాంతీయ విభేదాలు కాదు, ఇంకొకటి కాదు, ఇంకో ఆలోచన అంతకంటే లేదనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో మరి బీజేపీలో టీడీపీలో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఎవరిని దూషించడం అనేది మనం చూడలేదు. ఎన్నో పార్టీలు ఎంతో మంది మారుతూ ఉంటారు. మారిన ప్రతిసారి వాళ్ళ వాయిస్ ని ఎలా ఇస్తారో కూడా మనం చూస్తున్నాం. పార్టీ మారటమే కాదు, మాటలు కూడా మారుస్తారు. కానీ మాట మార్చని వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఒక నిజాయితీగా, నిబద్ధతగా నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి పరిస్థితుల్ని వివరించుకొని ఇలా నేను పార్టీ మారుతున్నానని చెప్పారు. అది కదా నాయకత్వ లక్షణాలంటే, అది కదా సంస్కృతి సంప్రదాయం అంటే, అది కదా నేను ఇది అని చెప్పి నిరూపించుకోవటం అంటే. మరి అలా ఉండాలి. రాజకీయ నాయకులు అని చెప్పి పార్టీ పెట్టేసి జెండా ఎగరేసి గెటప్పులు మారిస్తే అయిపోదు. ఎదుటి వాళ్ళని మీరు నీళ్ళల్లో ఉండరు వర్షం పడితే అది చూసుకోండి అని చెప్పి మాట్లాడటం కాదు. హైదరాబాద్ ఎక్కడ ఉంది వర్షం పడితే? అసలు కార్లని ఎలా పడవల్లా కొట్టుకుపోతున్నాయి చూస్తున్నాం కదా. మరి అవన్నీ ఇప్పుడు ఈ రోజున నువ్వు ఏం మాట్లాడకుండా నిన్ను ఎవరన్నా అంటే మేమందరం కవిత వైపు కూడా మాట్లాడతాం. నువ్వు తప్పులు మాట్లాడుతూ నేను ఒక మహిళని, ఎలా మహిళవి నువ్వు? లిక్కర్ కేసులో తిహార్ జైలుకి వెళ్ళి 3 నెలలు ఉండొచ్చావు, 6 నెలలు. మరి నువ్వు ఒక మహిళగా మరి ఏం చేసావు? మరి బతుకమ్మ అనే ఒక సాంప్రదాయాన్ని నువ్వు కాలు రాసావు. ఎలా గౌరవిస్తారు ఒక మహిళగా నిన్ను? చెప్పమనండి. ఇట్లాగా తప్పులు చేస్తూ దొరికిపోయిన తర్వాత కూడా పార్టీ పెట్టి మేమేదో ఉద్ధరిస్తామంటే దాని వెనకాల ఎవరు ఉద్ధరించుకోవడానికి పార్టీ పెట్టారు? మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికా, ప్రజలను ఉద్ధరించడానికి? ప్రాంతీయ విభేదాలను ఫస్ట్ పక్కన పెట్టండి, ప్రజల మంచి కోరండి, పిల్లల భవిష్యత్తునివ్వండి. అంతే తప్పించి ఇదిగో మా 2 ఏదైతే మాదాపూరు హైటెక్ సిటీ అంత లేదు, మీ ఏదైతే వైజాగ్ అని అన్నారని చెప్పేసి దాని గురించి ఓతగా పెద్ద పెద్ద విషయాలు తీసుకెళ్లి చవటం కాదు. కానీ ఏదైనా ఒక విషయాన్ని పాజిటివ్ గా ఆలోచిస్తూ ప్రజలకు మంచి చేస్తూ ఉంటే చాలు ఈ రాజకీయ నాయకులు అనేది ఈ రోజున అందరూ కోరుకుంటున్నది. యువత కూడా అదే కోరుకుంటుంది. ఈ రోజున జెన్జీ అని చెప్పేసి మాట్లాడటం కాదు, కానీ వాళ్ళకి మనం వివరించాలి, చక్కగా చెప్పాలి, అర్థమయ్యేటట్లు. గతంలో ఏం జరిగింది, అసలు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి, మరి దాంట్లో వచ్చే మార్పులేంటి, మనం ఏం తీసుకోవాలి, మనం ఏ విధంగా వాళ్ళకు ఉపయోగపడాలి. ఈ రోజున చాలా మంది తెలివిగైన పిల్లలు ఉంటున్నారు, మరి వాళ్ళ ఆలోచన విధానం ఏంటి? మరి అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎంత పెద్దవాళ్ళతో మాట్లాడతారు, చిన్న పిల్లలతో మాట్లాడతారు, వాళ్ళ ఆలోచనలు షేర్ చేసుకుంటారు. దాని ద్వారా మనకి వాళ్ళ ఆలోచనలు ఏంటనేది తెలుస్తుంది. ఆ నాలెడ్జ్ తెలుసుకున్నామంటే చక్కగా వాళ్ళకి ఏం కావాలనేది మనం అందించగలుగుతాం, వాళ్ళు సాటిస్ఫై అవుతారు, సొసైటీ బాగుంటుంది. ఓకే, చూసారు కదండి, రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా అనలేదు. సో ఆయన అనుకున్న పని కేంద్ర ప్రభుత్వం ఇంకా నెరవేర్చలేదు అనే ఒక చిన్న ఆవేదనతో మాత్రమే ఆ విధంగా మాట్లాడారు. కానీ ఆయనకు నిజంగా అటువంటి ప్రాంతీయ విభేదాలు లేవు అని చెప్పేసి లీలా గారు చెప్తున్నారు. మరి ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.